నమస్కారం గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, జూలై 16 నుంచి ఆగస్టు 16 వరకు సూర్యగ్రహం కర్కాటక రాశిలోకి ప్రవేశించడం వల్ల ద్వాదశ రాశుల్లో ఒకటైన తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అంటే ఆరోగ్య రీత్యా కావచ్చు, సంతానం, అలాగే వివాహం, ప్రయాణాలు ఇవన్నీ అనుకూలిస్తాయా? ఏ విధంగా ఉండబోతుందనే తెలియచేయండి. అమ్మ తులారాశి, ఈ జూలై మాసంలో సూర్యగ్రహము కర్కాటక రాశిలో దశమ స్థానంలో కేంద్ర స్థానము. మరి ఆల్రెడీ అందులో ఉన్నటువంటి గురుడితో కలిసినటువంటి సూర్యుడికి బలము చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే దశమ కేంద్రం అనేటటువంటిది కర్మల్ని అట్లాగే కెరీర్ని సూచిస్తుంది. మరి యాక్చువల్లీ తులారాశి వారు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. దాదాపుగా ఒక 4 నెలల బట్టి ఉద్యోగ ప్రయత్నాలన్నిటిలో కూడా అసలు వారికి అన్నీ ఎదురు దెబ్బలే. అలాంటిది ఇప్పుడు వారికి అసలైనటువంటి సందర్భము కలుగుతోంది ఈ నెల రోజుల్లో. ఎందుకంటే అమ్మ, లాభాధిపతి అయినటువంటి సూర్యుడు తులారాశికి దశమ కేంద్రంలోకి వచ్చినప్పుడు వీరు అనుకున్నటువంటి అభీష్టము నెరవేరటంలో చాలా అనుకూల సమయం. ఉద్యోగము, కీర్తి ప్రతిష్టలు, అట్లాగే ఒకవేళ దూర ప్రాంతంలో ఉన్నటువంటి వారు విదేశాలకి స్వదేశానికి వచ్చి ఇక్కడైనా సరే ఉన్నతమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి కలగటంలో ఎక్కడా కూడా సంశయం లేదు. అంతటి యోగ్యము ఉద్యోగపరంగా వీరికి కలుగుతోంది. సరే, ప్రమాదాలు అంటారు, అది కుటుంబపరంగా, ఆర్థిక పరంగా, భార్యాభర్తల యొక్క అన్యోన్యత పరంగా ఎన్నో ప్రమాదాలని సూచిస్తోంది. ఎందుకంటే కుజగ్రహము దాదాపుగా ఆగస్టు 1-2వ తేదీ వరకు కూడా అష్టమ రాశి అయినటువంటి వృషభ రాశిలో సంచారత్వము వీరికి అయోగ్యకరము. అష్టమ భావంలో ఎప్పుడైతే ధనస్థానాధిపతి, వివాహ స్థానాధిపతి ఉన్నాడో అంతా కూడా అల్లకల్లోలమే. అంటే అనుకోకుండా ఆకస్మికంగా కుటుంబంలో విపరీతమైనటువంటి పెడార్థాలు, దానివలన అనుకున్న కార్యాలయందు అసలు వారు చేయలేనటువంటి పరిస్థితి. ధనం నష్టపోతే ఏం చేస్తారన్న? అనుకున్న పనులు అయితే అవ్వవు కదా. కోరికలు ఉంటాయి, ఈ పని చేయాలి, ఈ విధంగా ఉండాలి, భార్యాభర్తలు అయితే కనుక ఈ విధంగా ఉండాలని ఒక ప్లానింగ్ చేసుకుంటారు. ఆ ప్లానింగ్ కూడా మటాష్ అయిపోతుంది ఈ యొక్క నెలలో. ఎందుకంటే అమ్మ, కుజగ్రహం వలన వీరు భార్యాభర్తలు ఏదైనా ఒక శుభ సందర్భానుపరంగా కానివ్వండి, ఉద్యోగపరంగా కానివ్వండి, ఎక్కడికన్నా ప్రయాణం చేస్తున్నప్పుడు వీరి యొక్క ఆలోచనలే వీరికి ప్రమాదాలని సూచిస్తున్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆగస్టు 2 వరకు. ఎందుకంటే శుక్రగ్రహం కూడా కేతువుతో కలిసి లాభస్థానంలో ఉండటం ద్వారా, కుజుడు వీరిద్దరిని చూడటం ద్వారా ఆకస్మికంగా ఎన్నో రకాలైనటువంటి ప్రమాదాలు వీరి యొక్క ఆరోగ్యాన్ని, ధనాన్ని కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి. ఇప్పుడు కొంచెం జాగ్రత్త పడడం వలన ఇబ్బంది ఏం లేదు. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక ఆగస్టు 1 తర్వాత శుక్రగ్రహము నీచస్థితిని పొంది వీరు చేసేటటువంటి ఆలోచనలు, అట్లాగే ఆరోగ్యపరమైన సమస్యలు అన్నీ కూడా నెగిటివ్నెస్ని సూచిస్తున్నాయి. కోర్టు సమస్యలు అనుకోండి, ధనపరంగా, కుటుంబపరంగా, భార్యాభర్తల మధ్య పరంగా ఎన్నో రకాలుగా. మళ్ళీ ఇక్కడ కూడా కుజదృష్టి ఈ రాశి వారిని వెంటాడుతూనే ఉంటుంది. కాబట్టి కొంచెం వీరు ప్రయాణాదులేంది కానీ, అట్లాగే భార్య తరపు కానీ భర్త తరపు యొక్క బంధువులతో కొంచెం ఆచితూచి మాట్లాడటం విశేషత్వం. తెలివి ఉన్నా లేకపోయినా ఆచితూచి మాట్లాడాలి. నోటికి ఏదొస్తే అది మాట్లాడితే మాత్రము భార్యాభర్తల మధ్య విభేదత్వం కలుగుతుంది. వీరి యొక్క స్వయంకృతాపరాధాన్ని వీరు ఇబ్బంది పెట్టుకుంటారు. ఆకస్మికంగా వీరి యొక్క ప్రయాణాదుల్లో, వీరి యొక్క అనారోగ్య లోపాదుల్లో మానసిక నిర్లిప్తత అనేటటువంటిది వీరిని బాగా ఇబ్బంది పెట్టే పరిస్థితి అమ్మ. వివాహ విషయంలో కూడా అమ్మ పూర్తిగా అలసత్వము వీరిని ఆకలింపు చేస్తుంది. ఈ నెల రోజుల్లో కూడా యాక్చువల్లీ ముహూర్తాలు ఉండవు కాబట్టి వివాహపరమైనటువంటి విషయాలలో వీరికేం పెద్ద అనుకూలమైతే కనుక కనపడే పరిస్థితి అయితే కనపడట్లేదు. గురుగారు, తులారాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి మరిన్ని అనుకూలమైన ఫలితాల కోసం? అమ్మ, తులారాశి వారు నవగ్రహాలన్నిటికీ చేసుకోవాలమ్మ. ఎందుకంటే వీరికి పంచమంలో ఉన్నటువంటి రాహువు సంతానపరమైనటువంటి ఇబ్బందులు, అనారోగ్యపరంగా కావచ్చు, అనుకున్న సంతానము, వీరు స్త్రీ అనుకుంటే పురుషు యొక్క జననము, అంటే బేబీ విషయంలో కూడా వీరి కుటుంబంలో ఎన్నో విభేదాలు కలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సంతానపరంగా కావచ్చు, అదే ఉద్యోగరీత్యా కావచ్చు, వ్యాపార రీత్యా కావచ్చు, ప్రమాదాల పరంగా, వీరి యొక్క అనారోగ్యపరంగా మొత్తం పరంగా కనుక ఈ తులారాశి వారు సాధ్యమైనంత నవగ్రహ స్తోత్ర పఠనం చేయాలమ్మ. పూర్తిగా ఇంకా 10 రూపాయలు ఖర్చు పెట్టి ఏదైనా చేయాలంటే నవగ్రహ దానాలన్నీ ఇచ్చుకోవచ్చు.
ఇంకా ఏదైనా చేయాలంటే నవగ్రహ పాశుపత హోమాన్ని ఆచరించడం వలన ఆ భస్మాన్ని రోజు ధరించడం ద్వారా ఇవన్నీ కూడా మటుమాయమైపోయి అనుకున్న ప్రతి విషయము లాభం కలగడానికి వీరి యొక్క కర్మానుసారైన వీరు కొన్ని ఆచరించాలి. ఆ విధంగా ఆచరిస్తేనే మంచిది. లేదా నువ్వుల నూనెలో దీపారాధన చేసి ఒక పక్క అమ్మవారికి నువ్వుల నూనె, ఒక పక్కన ఆవు నెయ్యి దీపారాధన చేసి గనక అమ్మవారి ఆరాధన ఎవరైతే చేస్తారో వారి అందరికీ కూడా ఈ విధమైనటువంటి సమస్యలన్నీ పక్కకి నెట్టివేయబడతాయి. కాబట్టి తులారాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఒక్క సూర్యగ్రహ బలం మాత్రమే వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలని కలుగు చేస్తుంది. గృహప్రాప్తి అంటే గృహ విషయాలలో కూడా కొందాం అనుకుంటారు, కానీ గృహ విషయాల్లో కూడా వీరికి అన్నీ కూడా నెగిటివ్నెస్లే సూచిస్తున్నాయి. కాబట్టి ఇలా చెప్పుకుంటూ పోతే ఏంటంటే అమ్మ వీరికి ప్రతిదీ కూడా నెగిటివే, కానీ ఎక్కడా కూడా బుధగ్రహ అనుకూలతం కూడా కనబడట్లేదు. కాబట్టి కొంతమందికి దూర ప్రాంత ప్రయాణాలు మాత్రము కొంత కొత్త కొత్త పరిచయాలు కలిగి అనుకూలమైనటువంటి వ్యాపార అనుకూలతలు కలగడానికి, భాగ్యపరమైనటువంటి అనుకూలతలు కలగడానికి అవకాశాలు కలుగుతాయి. గురుగారు, జూలై 16 నుంచి ఆగస్టు 16 వరకు సూర్యగ్రహం కర్కాటక రాశిలో ప్రవేశించడం వల్ల వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేది తెలియజేయండి. అమ్మ వీరికి ఆర్థిక వ్యవహారాదుల్లో పూర్తిగా తండ్రి గారి యొక్క సహకారము, అట్లాగే ఉద్యోగం లేకపోయినప్పటికీ కొంతమందికి వ్యాపారపరమైనటువంటి ఆలోచనలు రావటము, దాని పరమైనటువంటి ప్రయత్నాలలో సఫలీకృతం అవ్వటం ద్వారా గురుబలం మెండుగా ఉన్నటువంటి రాశుల్లో వృశ్చిక రాశి బాగుంది. అంటే సంకల్పించినటువంటి వ్యవహారాదుల్లో చాలా వరకు వ్యాపారాలకు సంబంధించిందే వీరికి టచ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాటి పరంగా మూమెంట్స్ అయితే బాగుంటాయి. కాకపోతే వ్యాపారం అనేటటువంటిది హెవీ బడ్జెట్, లో బడ్జెట్ అయినా కూడా అది ఆలోచనలతో పాటుగా ఆచరణలో కూడా సఫలీకృతం కావాలంటే జన్మజాతకాన్ని బేస్ చేసుకునే వ్యాపారాలు ప్రారంభించాలి. ఆ సమయంలోనే మాలాంటి గురువుల యొక్క ఆశీర్వచనంతో పాటుగా ఇది కరెక్ట్ సమయమా కాదా అనేది వారికి అనుకూలత్వాన్ని కలగజేస్తుంది. దానికి తోడు ముఖ్యంగా మరి వృశ్చిక రాశికి గురుబలం ఉంది కదా అనుకుంటే కాదుగా, కుజబలం కూడా ఉంది. కానీ అది నెగిటివ్నెస్ని ఇవ్వటంలో చాలా పరిపక్వత కలిగి ఉంది కుజగ్రహం. ఎందుకంటే అమ్మ ఆగస్టు 1వ తేదీ 2వ తేదీ వరకు కూడా వ్యాపార సంబంధిత విషయాలు, భార్యాభర్తల యొక్క అన్యోన్యతకి సంబంధించిన విషయాలు, వివాహ సంబంధిత విషయాలలో చివరికి సంఘంలో వీరికి ఉన్నటువంటి పరపతి, కీర్తి ప్రతిష్టలు వీరికి వీరే పాడు చేసుకునే వ్యవహారాలు బాగా జరుగుతున్నాయి. ఎందుకంటే కుజగ్రహము ఈ రాశిని చూసి వీరు ఎంత నిగ్రహించుకున్నా కూడా వీరికి ఉన్నటువంటి కొన్ని అవలక్షణాల వలన, దానికి తోడు శుక్రగ్రహ ప్రతికూలత్వం కూడా ఆగస్టు 2 వరకు ఉంటుంది. దానివల్ల ఏంటంటే వీరి యొక్క ఆలోచన పర్యంలో పూర్తిగా నెగిటివ్నెస్ వస్తుంది. అంటే స్త్రీల యందు వాంఛలు కావచ్చు, పూర్వంలో పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు వివాహ పరంగా ఎంతోమంది పరిచయం అవుతూ ఉంటారు కదా, ఆ సంబంధాలు చూసి ఈ సంబంధాలు చూసి ఎవరో ఒకరిని వీరు ఇష్టపడి అది క్యాన్సిల్ అవ్వటం, మళ్ళీ వీరు వారితో సంప్రదింపులు చేయటం, ఇలాంటి వ్యవహారాల్లో ఈ నెల రోజులు కూడా వీరికి కుజగ్రహము శుక్రగ్రహము యొక్క అనుకూలతలు కొంత నెగిటివ్నెస్ను కూడా సూచిస్తాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వివాహేతర సంబంధాలు కావచ్చు, వివాహపరమైన విషయాలలో కొంత గురువుల యొక్క సహకారం తీసుకుని ముందుకు వెళ్ళాలి. వీరికి ఆర్థికంగా ఏ విధంగా ఉంటుంది గురువుగారు? అమ్మ ఆర్థికంగా అయితే బ్రహ్మాండంగా ఉందని చెప్పాలి. కాకపోతే ఏంటంటే పెట్టినటువంటి పెట్టుబడుల్లో వీరు ఏ షేర్స్లోనో లేదా పంద్యాల్లోనో డబ్బులు పెడతారు, వస్తాయి అనుకున్న సమయానికన్నా 10 రోజుల తర్వాత వీరికి అంటే అనుకున్న సమయానికన్నా లేటుగా రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయమ్మ. ముఖ్యంగా అమ్మ విద్యార్థులకైతే కనుక ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి. ఉన్నతమైన విద్యలు చదవాలి అనుకున్న వాళ్ళకి ఇక్కడ ఏంటంటే తండ్రి యొక్క అనుకూలత రావడానికి కొంచెం సమయం ఆలస్యం అవుతుంది. అది ఉద్యోగం లేక కావచ్చు, వ్యాపారంలో బడ్డెన్స్ వల్ల కావచ్చు. కొంతమంది విద్యార్థులు నేను పెద్ద చదువులు చదువుతాను, విదేశాలకు వెళ్తాను, నేను పిహెచ్డీ చేస్తాను, సరే అక్కడ కాకపోయినా ఇక్కడైనా నేను చేస్తాను అని చెప్పి అన్నప్పుడు వీరి యొక్క తండ్రి యొక్క సహకారము కొంత నిర్లిప్తతగా ఉంటుంది. అంటే కొంచెం ఆలస్యాన్ని సూచిస్తోంది. కాబట్టి వీరు కొంచెం ధైర్యంగా సాహసంగా ఉంటే బాగుంటుంది. ఆగస్టు 2 తర్వాత మాత్రము వీరు బంధువుల ఇంటికి వెళ్ళటం కానీ, బంధువులతో విపరీతంగా ఏదైనా మాట్లాడడం కానీ చేయకపోవటం మంచిదమ్మా. ప్రమాదాలు, అదే ప్రమాదం అంటే ఇదే. అట్లాగే ప్రయాణాలకి సంబంధించి కూడా ప్రమాదాలు జరగటము, ఉద్యోగాలకి సంబంధించినటువంటి సమస్యలు వీరిని పూర్తిగా అగాధంలోకి నెట్టివేయబడుతున్నాయి. ఒక్కోసారి ఉద్యోగంలో కొంతమందికి అయితే కనుక అకస్మాత్తుగా వీరు కోరినటువంటి కోరిక ప్రకారము, వీరికి ఉన్నటువంటి నాలెడ్జ్ ప్రకారము ఇటు గురుబలం కావచ్చు, కుజుడు యొక్క దృష్టిపరంగా కావచ్చు, వీరు రాసినటువంటి ఎగ్జామ్స్ కావచ్చు, లేకపోతే ఇంటర్వ్యూల పరంగా వీరికి కొంత అనుకూలమైనటువంటి నాలెడ్జ్ వైజ్ బాగుంది అని చెప్పి
మంచి అవకాశాలు కూడా వీరికి అకస్మాత్తుగా కలిగి వీరి కమ్యూనికేషన్స్ ఎక్కువ ఉంటాయి ఆ సమయంలో ఆగస్టు 2 తర్వాత. ఆ కమ్యూనికేషన్స్ కూడా వీరికి చక్కటి లాభస్థితిని కలుగు చేస్తున్నాయి. అంటే ఉద్యోగాలు కొంతమందికి పోతాయి, ఉద్యోగాదుల్లో ఇబ్బందులు ఎదురవుతాయి, కొంతమందికి ఈ ఉద్యోగాలు చేస్తున్న ఉద్యోగాల్లోనే ఎదుగుదల కూడా ఉంటుందమ్మా. కాబట్టి ఈ రకంగా కూడా వీరికి ఆర్థికంగా ఆకస్మికంగా కొన్ని లాభాలు కూడా కలగడానికి అవకాశాలు ఉన్నాయి. గురుబలం వలన కావచ్చు, కుజుడు బాలేదు కాబట్టి కుజుడికి సంబంధించి కొన్ని వీరు స్వయంకృతాపరాధాలు వీరు తీసుకునే నిర్ణయాలు మాత్రము కొంతమందిని తొక్కిపడేస్తాయి. అంటే ఎక్కువగా ఏ విషయాల్లో వీరు ఎక్కువ ఇబ్బంది పడాల్సి వస్తుంది? ప్రయాణాలు, అట్లాగే ఉద్యోగ సంబంధిత విషయాలు, వివాహ సంబంధిత విషయాలు, ధన సంబంధిత విషయాలు, అవతల వాళ్ళతో మాట్లాడేటప్పుడు కొంచెం ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడటం వృశ్చిక రాశి వారు జాగ్రత్తగా చేయాలి. అంతేగాని లేనిపోని యుగోలు, అహంకార దర్పము, వాగ్వాదాలు, వితండవాదాలు ఎక్కువ అవుతాయి వీళ్ళకి. ఇవన్నీ ఎక్కువ అవుతాయి ఏమవుతుందమ్మా, వీరికి ఉన్నటువంటి సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది పోవట్ల. దానివల్ల అన్ని సమస్యలేగా. అనుకున్నది ఒకటి, జరిగేది ఒకటి జరుగుతుంది. కాబట్టి ఇక్కడ సూర్యబలము లేదు, కుజబలము లేదు. సరే, ఇంకోటి చూస్తేనేమో రాహుకేతువులు, పంచమ శని. పంచమంలో శని ఏంటంటే ఆలోచనల్ని నీరు గారుస్తూ ఉంటుంది. వీరు ఎంతో ఆలోచిస్తారు, నేను ఈ పని చేయాలి అని ప్రయాణాలు, విపరీతమైన ప్రయాణాలు చేస్తూ ఉంటారు. కానీ అవన్నీ కూడా శని ఏం చేస్తాడంటే కంట్రోల్ చేస్తాడు. వచ్చేటటువంటి ధనలాభం కూడా రాకుండా ఆలస్యం చేసి మనసు మీద ప్రభావం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఒక్క గురుబలం వలన ఏంటంటే గురుడు యొక్క దృష్టి వలన నిలబడతారే తప్ప లేకపోతే చాలా కష్టమైనటువంటి ప్రక్రియ అనే చెప్పాలి. అయితే గురుగారు, వీరు మరిన్ని అనుకూలమైన ఫలితాల కోసం ఇటువంటి పరిహారాలు చేసుకోవాలని తెలియచేయండి. అమ్మ, వీరు కుజగ్రహానికి ఎక్కువగా ఆరాధన చేసుకోవటం, కుజగ్రహ స్తోత్రాన్ని చేయటం, కందిపప్పు దానం చేయటము, అట్లాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించి ప్రతి మంగళవారము తప్పకుండా అభిషేకాదులు, భార్యాభర్తలు అయితే అన్యోన్యత కోసము, సంతానం కోసము, ఉద్యోగంలో ఎక్కడైనా ఇబ్బందులు కలుగుతున్నా వీరు తప్పనిసరిగా వెళ్ళి సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం ద్వారా దాంపత్య సుఖం లేకపోయినప్పటికీ కూడా దంపతులు ఎడబాటు కాకుండా వీరికి వీరే ఆ స్వామివారి ఆరాధన చేసుకోవాలి. ముఖ్యంగా వివాహం కోసము ఎవరైతే అనుకుంటున్నారో వారికి వివాహం జరగదనుకోవటము, అలాంటి విషయాలలో నెగిటివ్గా వస్తున్నటువంటి వాళ్ళు లలితాదేవి యొక్క అష్టోత్తరము అని ఉంటుందమ్మ. ఒక గౌరీదేవిని రోజు చేసుకోవటము, పసుపుతో ఆ యొక్క అమ్మవారిని ఆరాధించటం, అష్టోత్తరం చేసుకొని ఆ బొట్టు పెట్టుకుంటూ ఉండాలి. అట్లా ఈ యొక్క నెల రోజులు ఆ విధంగా చేసుకోవటమే వీరికి శ్రీరామ రక్ష. ఎందుకంటే పూర్తిగా అనుకున్న ప్రతి అభీష్టము నెగిటివ్గానే ఉంటుంది ఈ వృశ్చిక రాశి వారికి. శుక్రుడు లాభంలో ఉన్నాడని కాదు, అక్కడ నీచలో ఉన్నాడు. దాని ద్వారా ఏంటంటే కొన్ని ఇబ్బందులు అనేవి వీరు పడాల్సి వస్తుంది. అనుకున్నది ఒకటి, జరిగేది ఒకటి. కాకపోతే ఏంటంటే భార్యాభర్తలకు సంబంధించిన కొన్ని ఎడబాట్ల విషయంలో నెగిటివిటీ పోయి కొంత అనుకూలమైనటువంటి కోర్టు సమస్యల్లో కొంత నెగిటివిటీ పోయి అనుకూలమైన పరిస్థితులు వీరికి కలగటానికి వీరు చేసే పూజా పరిహారాలే వీరికి శ్రీరామ రక్షగా ఉంటాయి. ధన్యవాదాలు గురుగారు. శుభమస్తు.